అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దైవాశీస్సులు. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 78వ కీర్తన 32వ చరణం చదువుకుందాం. 78వ కీర్తన 32వ చరణం. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. దేవుడి వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయము కొరకే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడివైన మా తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు నీ బంగారు పాదములకు వందనాలు, ముద్దులు, స్తోత్రాలు తండ్రి. సమయాన్న నీ దాసునితోనూ ఇక్కడున్న నీ పరిశుద్ధ ప్రజలతోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ స్వరం కావాలి, నీ ముఖ దర్శనం కావాలి నాయనా. మీరు మాట్లాడడం వల్ల మేము బ్రతుకుతాం గనక మేము బ్రతుకున్నట్లుగా మాతో మాట్లాడండి. వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తులన్నిటినీ పారద్రోలండి. సూటిగా తేటగా మాట్లాడి మా హృదయాలను భద్రపరచమని, బలపరచమని యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 78వ కీర్తనలో ఆసాఫు భక్తుడు చేస్తున్న ఉపదేశం ఇది. ఆసాఫు భక్తుడు దేవుని ప్రజలకు చెబుతున్న ఉపదేశం ఇది. లోకంలో ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నటువంటి సందేశం కాదు ఇది. దేవుని ప్రజలతో దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నటువంటి సందేశం. ఉపమాన రీతిగా నేను చెబుతాను అంటాడు 2వ చరణంలో. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజేసేదను. మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. పూర్వకాలపు గూఢవాక్యాలు ఎలా చెబుతున్నాడంటే ఉపమానం చెబుతున్నాడట. ఉపమాన రీతిగా పూర్వకాలంలో జరిగిన గూఢవాక్యాలను వివరిస్తూ ఉన్నాడు. ఏంటా గూఢవాక్యాలు, ఏంటా కథ అంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి శ్రేష్టమైన దేశానికి వారిని నడిపించడానికి దేవుడు జరిగించినటువంటి ప్రక్రియ. ఐగుప్తులో వాళ్ళు ఉంటుండగా, బానిసత్వంలో నిట్టూర్పులు విడుచుచుండగా దేవుడు వారి నిట్టూర్పులు విన్నాడు. వారు పడుతున్న బానిసత్వం నుండి, వారు చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్రను దేవుడు విన్నాడట. దేవుని యొద్దకు ఆ మొర్ర చేరిందట. నిర్గమకాండము 2వ అధ్యాయం 23, 24 వచనాలలో ఈ మాటలు ఉంటాయి. తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెడుతూ వచ్చారు. దేవుడా, మా మొరలు ఆలకించు, మా బాధలు తీర్చు అని భయంకరమైన శ్రమల కొలిమిలో బాధలు ఉంటుండగా దేవునికి మొర్ర పెడితే దేవుడు వారి నిట్టూర్పులు విని, వారి బాధలు విని, వారి ఎడల ఆయన తన కృపను కుమ్మరించాడు. ఐగుప్తులో నుండి వారిని విడిపించాడు అని మనం చాలా ఈజీగా ఒక ముక్కలో చెప్పుకుంటాం, కానీ అదంతా సులువుగా జరిగినటువంటి కార్యం కాదు. అదంత ఈజీగా జరగలేదు. చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది.
దానికి భక్తుడైన ఆసాపు పెట్టినటువంటి పేరు ఏంటంటే 78:4లో ఆసాపు భక్తుడు దేవుడు చేసిన కార్యానికి ఆసాపు భక్తుడు పెట్టిన పేరేంటయ్యా అంటే యెహోవా స్తోత్రార్హ క్రియలను. స్తోత్రార్హ క్రియలట. దీని అంతటికి పెట్టిన పేరు స్తోత్రార్హ క్రియలు, స్తోత్రమునకు అర్హమైన క్రియలు. స్తోత్రమునకు అర్హమైన క్రియలు అంటే ఘనపరచడానికి, పొగడడానికి యోగ్యమైనటువంటి క్రియలు అని. ఆ క్రియలను బట్టి దేవుణ్ణి ఘనపరచాలి, పొగడాలి, దేవుణ్ణి హెచ్చించాలి. ఆ హెచ్చించడానికి, పొగడ్డానికి అర్హమైనటువంటి క్రియలను దేవుడు చేశాడు. స్తోత్రార్హ క్రియలు చేశాడు. ఆ స్తోత్రార్హమైన క్రియలు ఎలాంటివి అంటే ప్రపంచ చరిత్రలో ఎవరు ఎప్పుడు కని విని ఎరగనటువంటి క్రియలవి. వినువారందరి చెవులు గింగురుమనేలాగా ఐగుప్తులో దేవుడు 10 రకాల తెగుళ్ళు రప్పించాడు. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీలు బయటకు రావాలంటే ఐగుప్తు రాజు అంత సులువుగా ఒప్పుకోడు. వాడు హృదయం కఠినమైపోయింది. ప్రజలను నేను పోనీయను అంటాడు వాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు 10 రకాల తెగుళ్లను దేశం మీదకి రప్పించాడు. ఉన్నట్టుండి దేశంలో నీళ్ళన్నీ రక్తమయ్యాయి. నది నీళ్లు తాగుదామని వెళ్తారు, నదిలో నీళ్ళన్నీ రక్తంలాగా మారిపోయాయి. చేపలు చచ్చిపోయాయి. దుర్వాసన. ఐగుప్తు గడగడలాడిపోయింది. 1, 2 ఆఖరణ దేవుడు ఐగుప్తీయుల యొక్క తొలుచూలు సంతానాన్ని హతమార్చాడు. శవాల కుప్పలు, జంతువులు చచ్చిపోయాయి, పంట పాడైపోయింది, ప్రజలు రోగాల చేత మొత్తబడ్డారు. ఇలా అడుగడుగున అణువణువున దేశం అంతా కదిలిపోయేలా చేశాడు దేవుడు. జరిగిన కార్యాన్ని బట్టి ఐగుప్తీయులు, ఐగుప్తి రాజు ఇశ్రాయేలీయుల్ని బయటికి వెళ్ళిపోయేలాగా వాళ్ళని పోనవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడితో ఆగారంటే మళ్ళీ వాడు హృదయం కఠినమయ్యింది. బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి ఇశ్రాయేలీయుల్ని తరిమి పట్టుకుందామని బయలుదేరాడు. వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఎటు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు మరలా దేవునికి మొర్రపెట్టారు. మోషే దేవునికి మొర్రపెడుతుంటే దేవుడు అన్నాడు, నీవు నాకేలా మొర్రపెడతావయ్యా, సాగిపోండి. ఎలా సాగిపోవాలయ్యా? ఎదరు చూస్తే ఎర్ర సముద్రపు పాయ, వెనక చూస్తే శత్రు సైన్యం. ఎలాగ సాగిపోవాలి? దేవుడు ఆ రాత్రికి రాత్రే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. పాయలు చేసినటువంటి ఆ సముద్రంలో యువతల నుంచి అవతలకి నడిచి వెళ్ళడానికి ఆరిన నేలను దేవుడు కలగజేశాడు. వాళ్ళు పొడి నేల మీద నడిచినట్టు సముద్రము మధ్య నుండి వాళ్ళు నడిచి యువతల నుండి అవతలకు వెళ్ళిపోయారు. సముద్రపు నీళ్లు గోడల్లాగా నిలబడ్డాయి అటు ఇటు. ఆ భీకరమైన దృశ్యం చూసినటువంటి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను తరుందాం, ఈ నీటిలో మనం కూడా వెళ్దామని చెప్పి సముద్రంలోకి వాళ్ళు దిగారు. ఎర్ర సముద్రం అవతల ఒడ్డుకి ఇశ్రాయేలీయులు చేరగానే ఐగుప్తీయులు కరెక్ట్గా మధ్యకు వచ్చారు, సముద్రపు మధ్యకు. మోషే తన కర్రను చాపాడు దేవుని ఆజ్ఞ మేరకు. సముద్రం మరలా యథావిధిగా కలిసిపోయింది. సముద్రపు మధ్యన ఫరోను అతని యొక్క రథములను దేవుడు ముంచివేశాడు. భలే చెప్తున్నారండి ఇలాంటి కథలన్నీ. సముద్రం మధ్యలోనంట ఇశ్రాయేలీలు దాటిపోయారంట.
సముద్రం మధ్యలో ఐగుప్తీయులంట మునిగిపోయారంట. ఇలాంటి కథలన్నీ చెప్పి జనాల్ని కన్వర్ట్ చేసేస్తున్నారు అని కొంతమంది ఊరికనే ఎద్దేవా చేసి వేళకోళం చేస్తున్నారు. వీళ్ళు నమ్మాలనుకుంటే ఏదన్నా నమ్ముతారు. గాలిలో ఎగిరే విమానం ఉందంట, ఆ విమానంలో ఎంతమంది ఎక్కినా సరే ఇంకా ఒకళ్ళకి ప్లేస్ ఉంటుందట. కొన్ని లక్షల మంది ఎక్కేస్తారు అందులోకి, కానీ అందులో ఇంకా ప్లేస్ ఉంటుంది. అలాంటివి చెబితే నమ్ముతారు, మామూలుగా కాదు. ఒక ఆయన ఉంటాడు, పొద్దున్నే ఎక్కడో తమిళనాడులో నుండి అక్కడ బయలుదేరి హిమాలయాలకు వెళ్ళి అక్కడ వచ్చి పెద్ద చెట్టు, తాడి చెట్టు తీసుకుని దాని పందుబొల్ల మొహం కడుక్కుని మళ్ళీ ఒకే జంపు చేసి గోవా బీచ్కి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ తమిళనాడు వచ్చేస్తాడంట. ఇదంతా పొద్దుటే జరిగే మార్నింగ్ వాక్ చేసేవాడంట. అప్పటికి విమానాలు లేవు, అప్పటికి ఇంకా ర్యాకెట్లు లేవు. ఆయన హై జంప్, లాంగ్ జంప్ చేస్తాడు. ఇలాంటివి చెబితే నమ్ముతారు. అంతేగాని ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాడంటే ఏం సార్ కథలు చెప్తున్నారు మాకు. ఇలాంటి స్తోత్రార్హ క్రియలు కాదు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే గ్రాఫిక్స్, లేకపోతే ఏఐ సినిమాలు. ఇవన్నీ ఏఐ కథలు చెప్పకండి సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కథలు చెప్పకండి. సముద్రం యువతల నుంచి అవతలకి దాటడం అంటూ ఉంటుందా? సముద్రాన్ని దాటి వెళ్ళారు. ఎలా దాటుతారు చెప్పండి? పసిఫిక్ మహాసముద్రం ఉంది, యువతల నుంచి అవతల దాటడానికి ఉందా? అంటే ఒక దేశం, ఒక ఖండం నుంచి మరో ఖండానికి వెళ్ళొచ్చు, కానీ కొన్ని వేల కిలోమీటర్లు, మైళ్ళు దూరం ప్రయాణం చేయాలి. బంగాళాఖాతానికి వెళ్ళొచ్చు. బంగాళాఖాతం అనే సముద్రం ఎక్కడుందండి? ఎప్పుడన్నా చూసారా బంగాళాఖాతం అనే సముద్రం? చూడలేదా? చూడరు. బంగాళాఖాతం చూడడానికి ఎలాగ అవకాశం ఉంటుంది? లేదా? అయ్యో, మన కాకినాడ బీచ్, మన ఎలీషాల ఇంటి దగ్గర ఉన్న బీచ్ అంతా ఏంటనుకున్నారా? సముద్రం అంతా అదే, బంగాళాఖాతమే అది. బంగాళాఖాతం అంటే అదేదో ఖాతం అనుకోకండి. మన దగ్గర ఉన్న సముద్రం పేరే బంగాళాఖాత సముద్రం. బయలుదేరి యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి అంటే ఇటు వెళ్ళాలి. ఆస్ట్రేలియా వెళ్తే ఒక ఖండం దొరుకుతుంది, ఇలా తూర్పు కనుమల్లోకి వెళ్తే కొన్ని దేశాలు తగులుతాయి తప్ప ఈ సముద్రాన్ని యువతల నుంచి అవతలకి దాటారంటారు ఏంటి సార్? పాస్టర్ గారు చెప్పడం, వీళ్ళు ఎన్నో ఆ బైబిల్ పుస్తకంలో ఉన్నది చదివేయడం అని కొంతమంది తల తెక్కోళ్ళు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడట్లేదు, మీరు మాట్లాడలేదు. మతి సరిగ్గా పని చేయలేనోడు, సబ్జెక్ట్ తెలియలేనోడు మాట్లాడుతున్నాడు. అసలు విషయం ఏంటి అని అంటే, ఇజ్రాయేలీలు దాటినటువంటి సముద్రము పేరు ఎర్ర సముద్రము. ఈ ఎర్ర సముద్రానికి రెండు కొమ్ముల్లాగా పాయలు ఉంటాయి. ఆ సముద్రమే షేప్ చూడండి, వెనకాల మ్యాప్ చూడండి ఒకసారి. నేను ఇంతకుముందు ఎర్ర సముద్రాన్ని దాటారనే ఆ విషయం చెప్పడానికి దీన్ని స్క్రీన్ మీద చూపించాను. మీరు వెనక మ్యాప్ చూస్తే బాగా వెనక చూడండి, బైబిల్లో మ్యాప్లు ఉన్నాయి. అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశములు దొరికిందా? వెనకాల మ్యాపు అబ్రహాము ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలను ఉందా? ఎవరెవరు బైబిల్లో ఉంది? అసలు మీ బైబిల్ ఉందమ్మా? రైట్. ఇలాగా
ఆరిజెంటల్గా ఉంటుంది చూడండి, మ్యాప్ ఇలా అడ్డంగా ఉంటుంది. ఉందా? అందులో ఎర్ర సముద్రం ఉందా చూడండి. సముద్రము కిందనుంటే ఇలా పైకి ఇలా కొమ్ములాగా వచ్చిందా చూడండి పైకి. గోషెను ప్రాంతము, ఆ తర్వాత ఇటు పక్కనేమో ఎర్ర సముద్రం, ఎలీము, మారా, సీనా ఇటు పక్కన ఉంటాయి. ఇటు పక్కనేమో గోషెను ప్రాంతం ఉంటుంది. కనిపించిందా లేదా? రైట్. మీకు ఇంకా వీలైతే నేను బైబిల్ స్టడీలో చెప్పినప్పుడు వివరంగా నేను స్క్రీన్ మీద వేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సముద్రంలో ఒక భాగము ఇలా కొమ్ములాగా పైకిలాగా ఒక పాయ వచ్చిందన్నమాట. వచ్చినప్పుడు ఇది యువతల నుంచి అవతలకి దాటి వెళ్ళారు. అయినా అది కూడా ఏం చిన్నదేం కాదు. మొన్న మన సహోదరుడు ఒక ఆయన అదే ఎర్ర సముద్రం మీదకి వెళ్ళి అక్కడ సైన్సిస్టు మన అగాపే పాస్టర్ గారు అక్కడ ఉండి వాడ మీద ఉండి నాకు వీడియో కాల్ చేశాడు. ఎర్ర సముద్రం మీద ఎక్కడైతే ఈ ఫరో యొక్క రథాలు మునిగిపోయాయో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడుండే కాల్ చేశాడు. అనే ఒకసారి చూడండి అని చెప్పేసి ఒక వీడియో కాల్ చేశాడు. మామూలు ఇక్కడ ఇది హోప్ ఐలాండ్ వెళ్ళేటప్పుడు ఆ సముద్రం ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్. చిన్న కాలువ కాదు, అది పెద్దదే, చాలా పెద్ద సముద్రమే. కానీ మనం అనుకున్న ఈ బంగాళాఖాత సముద్రం అంత పెద్దది కాదు, ఇది ఒక పాయిలాగా ఉందన్నమాట. మనోడు అక్కడి నుంచి తీసి ఇలా కొండలు దూరంలో ఉన్నటువంటి ఆ కొండలు, ఈ సీనాయి పర్వతం ఉంది కదా, మౌంట్ సీనాయి కనబడుతుంది అక్కడికి. మౌంట్ సీనాయి జూమ్ చేసి చూపించాడు. ఎక్కడో దూరంగా కనపడుతుంది మౌంట్ సీనాయి. ఈయన సముద్రం మీద శాస్త్రవేత్త కనుక సముద్రం మీద షిప్ మీద ఉండి అక్కడి నుంచి ఫోన్ చేశాడు నాకు వీడియో కాల్. చూడండి అనే ఇదంతా, ఇది ఎర్ర సముద్రం అంతా చూడండి అని. అక్కడికి వెళ్ళి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈజీగా చూసేసాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రంలో వాళ్ళు నడిచి వెళ్ళారు అనగానే ఈ బంగాళాఖాత సముద్రం, ఆ సముద్రం, కొంతమంది విషయం తెలుసుకోకుండా మాట్లాడతారు, విమర్శిస్తారు. ఆ సముద్రం వేరు, ఎర్ర సముద్రం వేరు. అలాగని అదేం లోతు లేదా అంటే అది కొన్ని వందల అడుగులు లోతున్నటువంటి సముద్రమే. ఆ సముద్రంలో నిజంగా బైబిల్లో చెప్పినటువంటి మాటలన్నీ నిజంగా జరిగాయా? ఎర్ర సముద్రంలో దేవుడు ఇశ్రాయేలీలను దాటిపోజేసి ఐగుప్తీయులను అదే ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడని చెప్తున్న మాట యథాతథంగా జరిగిందా, లేకపోతే అది కల్పిత కదా అని పరిశోధించడానికి చాలామంది శాస్త్రవేత్తలు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి పరిశోధనలు చేశారు. ఎలా పరిశోధన చేశారు అంటే, నీటిలోనికి దిగి లోపలికి డైవ్ చేసేటువంటి డైవర్స్ని పంపించారు. లోపలికి వెళ్ళి డైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని సముద్రపు అడుగు భాగానికి వెళ్ళారు. అది ఒకరోజు ఒక నిమిషం జరిగింది కాదు. నూతిలో రూపాయి కాసు వేసి వెతకమంటే ఎంత కష్టమో. ఎప్పుడో 4000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఒక ఉదాంతాన్ని బైబిల్లో చెప్పినటువంటి మాటను, అది ఎక్కడ వాళ్ళు ప్రయాణం చేశారో, ఎక్కడ ఈ రథచక్రాలు ఈ సముద్రంలో ఊడిపడ్డాయో తెలీదు. కానీ అడుక్కెళ్ళారు. వెతగ్గా దేవుని మహాకృప చేత శాస్త్రవేత్తలకు ఐగుప్తు దేశపు ఫరో రాజు యొక్క ఇత్తడి రథచక్రాలు సముద్రపు అడుగు భాగాను దొరికాయి. రథములను, ఫరో యొక్క రథములను, వారి గుర్రాలను దేవుడు నీటిలో ముంచేశాడు. కొన్ని ఆ రథచక్రాల్లో కొన్ని తీసుకొచ్చి
బయటికి తీసుకొస్తే అది ఈజిప్షియన్ మ్యూజియంలో ఈనాటికి కూడా భద్రంగా ఉన్నాయి. ఇంటర్నెట్లో వందలాది ఫొటోస్, వీడియోస్ దొరుకుతాయి మీకు. ఆ రథచక్రాల్ని, దాని మీద ఉన్న రాతలను జాగ్రత్తగా గమనించారు. గమనించినప్పుడు చూడండి, మేడ్ ఇన్ ఇండియా అని ఎలా అయితే రాస్తారో, ఏ రాజు కాలంలోయో ఆ రాజుకు సంబంధించిన రాతలు ఆ రథచక్రాల మీద ఉన్నాయి. దాన్ని రేడియన్ కార్బన్ డేటింగ్ టెస్ట్ అంటారు. రేడియన్ కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయించారు దాన్ని. అంటే ప్రతి పదార్థంలోనూ కర్బనం అనేది ఉంటుంది. ఆ కర్బనాన్ని కొలత వేస్తే అది ఏ కాలానికి చెందిందో తెలుస్తుంది అన్నమాట. ఆ కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే ఏం జరిగిందంటే, కరెక్ట్గా ఇది తీసుకెళ్ళి క్రీస్తుకు పూర్వం 1500 ఆ సమయానికి మోషే ఎర్ర సముద్రాన్ని దాటాడని బైబిల్లో ఏ చరిత్ర అయితే చెబుతున్నాడో ఆ కాలం చూపెడుతుంది. ఐగుప్తీయుల రథచక్రాలు సముద్రంలో దొరకడం ఏంటి అంటే, అది యథాతథంగా బైబిల్ చెప్పినటువంటి యథార్థమైనటువంటి స్టోరీ. అంతే తప్ప విమానం ఎక్కాడు, ఇంకా ఒకటి ఖాళీ ఉంది, మరి ఆ విమానాలు ఏమైపోయినాయి, ఒకటన్నా దాని యొక్క ఏమంటారు అవశేషాలు ఏమన్నా ఎక్కడన్నా ఉన్నాయా? ఒక విమానం రెక్క కానీ ముక్క కానీ ఎక్కడన్నా దొరికిందంటే అది లేదు. ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల కిందట విమానం ఉంటే, మరి రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టే వరకు నీ విమానాలన్నీ ఎక్కడ పెట్టావు? మరి దానికి కూడా ఆన్సర్ ఉండదు. కానీ బైబిల్లో చెబుతున్నటువంటి సంగతులను గురించి మాత్రం ఎన్నో డౌట్స్. రుజువులు కావాలి, రుజువులు ఉంటే తప్ప నేను నమ్మను అనేటువంటి వ్యక్తిత్వం చాలామందికి ఉంది. అలా ఉన్న వాళ్లకు రుజువులు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అందుకని అంటాడు, రుజువులు చూపించమని నన్ను అడగండి, నేను చూపిస్తాను. మరి మీ రుజువులు కూడా చూపించండి. నేనే దేవుడిని అనడానికి నా రుజువులు ఇవిగో. బైబిల్లో దేవుడు ఏ ఏ సంగతులు చెబుతూ వచ్చాడో వాటన్నిటికీ వాస్తవంగా చారిత్రక స్థలాలు ఉన్నాయి. వాటన్నిటికీ నిజమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. కొంతమంది ఈ పురావస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి ఆర్కియాలజిస్ట్ అంటారు వాళ్ళని. ఈ ఆర్కియాలజిస్టులు ఏం చేశారంటే, బైబిల్ పురాతత్వ శాస్త్రం అనేది ఒకటి ఉంది. బైబిల్లో ఏ ఏ విషయాలైతే చెప్పబడ్డాయో వాటిని నేను కనుక్కోవాలి, వాటిని నేను తెలుసుకోవాలి, అక్షరాల దాన్ని నేను కనిపెట్టడానికి నేను ప్రయత్నం చేయాలని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ జీవితాన్ని మొత్తం దేవుని పని కొరకు ఖర్చు పెట్టి రాత్రింబగళ్ళు ఇదే పనిలో కొనసాగుతూ వచ్చారు. అందుకే ఎన్నో ఆర్కియాలజికల్ యొక్క ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈనాడు. బైబిల్లో చెప్పబడిన యోబు చరిత్ర మనం చదువుతాం. ఆ యోబు గారి యొక్క సమాధి ఈనాటికి అలాగే ఉంది, దాన్ని భద్రం చేసి ఉంచారు. ఇలా ప్రతిదానికి ఒక శిలాశాసనాలు. హిజ్కియా నీళ్లను పొదుపు చేయడానికి, నీళ్లు అషూరీయులకు దొరకకుండా, సిరియనులకు దొరకకుండా నీళ్లను మళ్లించాడు. అషూరీయులు రానేలా మన నీటి ఓటర్లు వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోవడం ఎందుకు? ఆ నీటి ఓటలన్నిటినీ మనం బంధిందాం. శత్రువులకి నీటి చుక్క దొరకకుండా మనం చేయగలిగితే, మన చుట్టూ ఉన్న శత్రువులు నీళ్ళు లేవు సార్, ఎంతసేపు ముట్టడి దెబ్బేస్తాం ఇక్కడ అని వెళ్ళిపోతారు వెనక్కి అని నీటి కాలువలన్నిటినీ అడ్డగించడానికి, నీళ్లు మళ్లించడానికి కాలువలు కట్టించాడు. కట్టించిన తర్వాత దాని మీద శిలాశాసనం రాయించాడు. ఒక రాతి మీద చెక్కించాడు అన్నమాట. పలానా కారణంతో నేను ఈ నీళ్లను మళ్లిస్తున్నాను అని రాయించాడు.
పురాతత్వ శాస్త్రవేత్తల త్రవ్వకాల్లో ఆ శిలాశాసనం దొరికింది. బైబిల్లో నువ్వు ఏది చరిత్ర చెప్పుకున్నా దానికి అంతటికి సంబంధించింది ఏదో ఒక రాతి పలక శిలాశాసనం ఉన్నాయి. అలాగే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు అని అనడానికి కూడా కాదనడానికి వీలు లేనటువంటి శాసనాలు ఉన్నాయి ఈనాటికి కూడా. ఆ ఇత్తడి రథచక్రాలు సముద్రపు అడుగు భాగాన కొన్ని తీయగలిగారు. కొన్ని తీసిన తర్వాత సైతాన్ గడికి పురుగు మెదిలింది. ఈజిప్షియన్ గవర్నమెంట్ అవి తీయడానికి వీల్లేదని చెప్పి ఆపేసింది. తీయలేదు, మిగతా చక్రాలు తీయలేదు. కొన్ని రథచక్రాలు తీశారు. ఆ రథానికి ఉండే ఏమంటారు దాని పేరు, పక్కన పిన్ ఒకటి ఉంటుంది చూడండి, శీల రథ శీలలు దొరికి. ఆ గుర్రముల అస్థికలు కొన్ని దొరికాయి. ఏళ్ళ సంవత్సరాలు అయిపోయినా ఎముకలు పాడవు. ఎముకలు అలా కొంచెం గట్టిపడి రాయిలాగా అయిపోతాయి. అలాగా మాంసం కుళ్ళిపోద్ది తప్ప ఎముకలు మాత్రం శిలాజంగా మారిపోద్ది అన్నమాట, రాయిలాగా మారిపోద్ది. ఇలాంటి ఆనవాళ్ళు దేవుడు బైబిల్లో ఉన్న సత్యాన్ని నిరూపించడానికి, హేతు అడిగేవాడికి, రుజువులు అడిగేవాడికి ఇదిగోరా నా రుజువు అని చూపించడానికి దేవుడు అన్ని ఆనవాళ్ళు పుష్కలంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కార్యాలన్నిటికీ పెట్టిన పేరేం పేరంటే స్తోత్రార్హ క్రియలు. ఐగుప్తీయులు రెచ్చిపోయి మేమేదో సాధించేద్దాం, ఇశ్రాయేలీలను భూమి మీద లేకుండా చేసేద్దాం అనుకుంటే రెచ్చిపోయిన వాళ్ళని పుచ్చిపోయేలా చేశాడు దేవుడు ఆనాడు. ఇది దేవుని స్తోత్రార్హ క్రియ. ఈనాడు దేవుని ప్రజల మీదకి లేచేవాడికి కూడా అదే గతి పడుతుంది. నోరు మూసుకుని దేవుని కార్యానికి అడ్డు రాకుండా చేతనైతే వెనకాల నడు, లేకపోతే పక్క తప్పుకో. రెచ్చిపోయావా, ఆనాడు ఫరో పుచ్చిపోయాడు, నువ్వు కూడా పుచ్చిపోతావు జాగ్రత్త అని నేను అనడం లేదు. చరిత్ర చెబుతున్న సాక్ష్యం అది. చరిత్ర చెబుతుంది. నీరో అనేవాడు రెచ్చిపోయాడు, ఆఖరికాడు చచ్చిపోయాడు. ఒకడు కాదు సార్, ఎవడెవడు దేవునికి వ్యతిరేకంగా తిరిగాడో వాడు చరిత్రలో లేకుండా పోయాడు. కాబట్టి చరిత్ర తెలుసుకుని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకుంటే మంచిది. అది నా సలహా. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం ఏంటి అని అంటే, పూర్వకాలమున జరిగిన గూఢవాక్యాలు ఏంటయ్యా అంటే దేవుని స్తోత్రార్హ క్రియలు. దైవజనుడైన ఆసాపు చెబుతున్నాడు, నేను దానిని నా నోరు తెరిచి ఉపమాన రీతిగా నేను వాటిని ప్రకటిస్తాను, ప్రచురిస్తాను. ఎందుకు ప్రచురిస్తున్నాడు, ఎందుకు ప్రకటిస్తున్నాడు అంటే దాని వెనక కారణం 78వ కీర్తన 4వ చరణంలో యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యమును దాచకుండా, ఏం చేయకుండా, నేను దాచడం లేదు, దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము, రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు, తమ పిల్లలకు దాన్ని వివరించున్నట్లు దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు, మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును. దేవుని ఆజ్ఞలను గైకొనాలి, దేవుని శాసనాలను వాళ్ళు అనుసరించాలి అంటే ఏం చేయాలంటే వాటిని మేము దాచకుండా వాటిని మేము తెలియజేయాలి. దేవుని స్తోత్రార్హ క్రియలను దాచడం లేదు దైవజనుడైన ఆసాపు. నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. కానీ ఒక దురదృష్టకరమైన సంగతి జరిగింది.
అది ఏంటి అని అంటే 11వ చరణం, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను ఏమయ్యారు? వారు మరిచిపోయారు. దైవజనుడేమో దాచకుండా చెబుతున్నాడు, వీళ్ళేమో మరిచిపోయారు. 3 విషయాలు వాళ్ళు చేసిన తప్పులను ఎత్తిపెట్టాడు ఈ కీర్తన భాగంలో. మొదటిది, దేవుని క్రియలను వారు మరిచిపోవుట. రెండవది 32వ వచనంలో ఉంది, ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. దేవుని ఆశ్చర్య కార్యాలను వారు చూశారు, కానీ ఏం చేయలేదంటే నమ్మలేదు. దేవుని ఆశ్చర్య క్రియలను మరిచిపోయారు. అసలు ఎందుకు మరిచిపోయారు, ఎందుకు నమ్మలేదు అని అంటే దానికి కారణం చెబుతాడు 43లో. వారు అసలు జ్ఞప్తికే తెచ్చుకోలేదట. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను, ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. వాళ్ళు పూర్తిగా మర్చిపోవడానికి కారణం ఏంటంటే జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నమే చేయలేదు. వీళ్ళు దేవుని క్రియలను అనుభవిస్తారు, కానీ ఆ క్రియలను వారు జ్ఞాపకానికి తెచ్చుకోరు. ఆ కారణం చేత పూర్తిగా వాటిని మరిచిపోయారు. నీ జీవితంలో కూడా ఐగుప్తీయులను దండించి దేవుడు బయటకు తీసుకొచ్చినట్టు నిన్ను బట్టి ఇతరులను దండించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీ ఎడల తన కృపను చూపడానికి దేవుడు నీ విరోధులకు దండన విధించినటువంటి దినాలు ఉన్నాయి. నీ జీవితంలో దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఆ ఆశ్చర్య కార్యాలను నువ్వేం చేయాలంటే జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి. జ్ఞప్తికి తెచ్చుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం పూర్తిగా వాటిని మరిచిపోయే ప్రమాదం ఉంది. దైవజనుడైనటువంటి ఆసాపు నోరు తెరిచి దేవుని స్తోత్రార్హ క్రియలను వివరిస్తున్నాడు. కారణం ఏంటంటే వారు మరిచిపోకుండా ఉండాలని. నీ జీవితంలో నీ దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను మరిచిపోకూడదు సుమా. నోరు తెరిచి ఇతరులకు చెప్పాలి. నిన్ను పాపము నుండి విడిపించడానికి సిలువలో ఆయన పడిన యాగాన్ని, ఆయన పడిన బాధను, ఆయన చేసిన యజ్ఞ యాగాన్ని మరిచిపోకూడదు. అది జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఐగుప్తు రాజైన ఫరోను దండించి ఇశ్రాయేలు తొలుచూలు పిల్లలను రక్షించడానికి పస్కా పండుగను జరిగించాడు దేవుడు. నీ కొరకు పస్కా పశువుగా యేసయ్యే బలైపోయాడు. దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. నీకు విరోధంగా లేచిన సాతాను శక్తులతో దేవుడే పోరాటం చేశాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని అనే పాటలో మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించి మన పక్షంగా దేవుడే పోరాటం చేశాడు. మన పక్షంగా దేవుడే దిగొచ్చాడు. ఎన్నో సందర్భాల్లో నిదానంగా కూర్చొని నా పెళ్ళైన కొత్తలో మా ఆడబడుసు నన్ను ఏం టార్చర్ చేసిందో అని ఆ పనికిమాలిన స్టోరీలు జ్ఞాపకం చేసుకుని రివెంజ్ తీర్చుకోవడం చూడొద్దు. కొంతమంది అవన్నీ గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు నా పెళ్ళైన కొత్తలో ఇన్ని బాధలు పెట్టింది నా ఆడబడుసు, నా అత్తగారు, ఇప్పుడు దాని సంగతి తేల్చాలి, నేను వదలకూడదు అని పాత పనికిమాలిన విషయాలన్నీ గుర్తుపెట్టుకున్న వాడికి దేవుడు చేసిన క్రియలు గుర్తుండవు, దేవుని కార్యాలు గుర్తుండవు. ఇలాంటి చెత్త అంతా ఎప్పటికప్పుడు మరిచిపోవాలి. ఎప్పటికప్పుడు నిదానంగా కూర్చుని ఏం చేయాలంటే దేవుడు నీ జీవితంలో చేసినటువంటి క్రియలన్నిటినీ పోసగుచ్చినట్టు ఒక్కొక్కటిగా వల్లిస్తూ దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇంత జరిగినను ఇంకనూ పాపము చేయుచు అన్నాడు. 32వ చరణం మనం చదువుకున్న మూలవాక్యంలో, ఇంత జరిగినను వారు ఇంకను ఏమింత జరిగింది, ఇంత అన్నాడు. ఏంటంట అంత అంటే ఆ పైన చెప్పాడు, ఆహారమునకే మన్నా కురిపించాడు, దేవదూతల ఆహారం నరులు భుజించారు, ఆకాశం నుండి ఆయనకి వారికి ఆహారం పంపించి, ఏంటి మాంసం కావాలనుకున్నప్పుడు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను వారు కడుపార తిన్నారు. ఎన్ని జరిగించాడు దేవుడు. బండను చీల్చి నీళ్లను ఆయన సమృద్ధిగా వారికి అనుగ్రహించాడు. 15వ వచనం, అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా నీళ్లు త్రాగనిచ్చాడు. ఇన్ని చేశాడు. ఇంత చేసినా సరే ఇంకా పాపం చేస్తూ వచ్చారు. నీ జీవితంలో ఎన్నో మేళ్ళు కుమ్మరించాడమ్మా. ఏం చేశాడండి దేవుడు నాకు? ఏం చేశాడు దేవుడికి మాత్రం? నేను బోల్డ్ చేశాను, సువార్త చెప్పాను, దశమ భాగం ఇచ్చాను, గుడికి వచ్చాను అని ఏదేదో పెద్ద పెద్ద ఎవరెస్ట్ ఎక్కినట్టు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టు చెబుతారు. బాబు అవన్నీ కాదు నాయన. నీ జీవితంలో దేవుడు నీ కొరకు చేసిన కార్యాలు ఏంటి చెప్పు. ఒక్కొక్కటిగా జ్ఞప్తికి తెచ్చుకుంటూ వాటిని వివరించడం మొదలుపెట్టావు అనుకో, దాచకుండా అప్రయత్నంగా నీ నోట్లోంచి స్తుతి స్తోత్రాలు వచ్చేస్తాయి అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తుతి స్తోత్రాలు నీ నోట్లో నుంచి వచ్చేది ఎప్పుడు? ఆయన స్తోత్రార్హ క్రియలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాం. కొంతమందికి ఈ స్తోత్రార్హ క్రియలు ఇవన్నీ ఏమి ఎక్కదో. ఏమి ఇచ్చాడండి, నాకు మంచి ఇల్లే లేదు. అమ్మ పక్కింటి వాళ్ళు చూడండి, పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు చూడండి బంగారు నగలు చేయించుకున్నారు. వాళ్ళు చూడండి వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వచ్చింది. వాళ్ళకి చూడండి వ్యాపారంలో కలిసి వచ్చింది. ఎంతసేపు ఈ పనికి మాలిన విషయాలే మాట్లాడతారు. బాబు అంతకంటే గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు, అది నీకు కనపడడం లేదా? పాపము నుండి, చీకటి నుండి దేవుడు నిన్ను విడిపించాడు, అది నీకు అర్థం కావడం లేదా? అది దేవుని స్తుతించడానికి కారణమైనటువంటి స్తుతియాగం అర్పించడానికి హేతువు కాదా? అర్థం కావడం లేదు. బావిలో కప్పలా అక్కడ చూస్తున్నారు. ఊపిరి ఆగిందా? ఎన్ని కోట్లు సంపాదించుకున్నా వాడు ఆరని అగ్నిగంధకాల గుండంలో ఉండాలి. బగబగ మండుతున్న అగ్నిగంధకాల గుండంలో బాధపడవలసిందే. ఎంత సంపాదించినా రక్షణ పొందకపోతే వాడు పొందినటువంటి సంపదలన్నీ కూడా వాడిని రక్షించలేవు. వాడి వెండి బంగారములు వాడిని కాపాడలేవు. కానీ వెండి బంగారము కంటే అమూల్యమైన తన పవిత్ర రక్తము ద్వారా యేసయ్య నిన్ను రక్షించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత ఆయన మనల్ని రక్షించలేదు. అంతకంటే విలువైన, అంతకంటే ఘనమైన పవిత్రమైన రక్తము చేత నిన్ను కొన్నాడు. నువ్వు అది మర్చిపోవద్దు. ప్రభువు నీకు ఇచ్చిన రక్షణను గూర్చి నీవు సల్లాపములు చేయాలి, స్తుతియాగం అర్పించాలి. దినానికొక్కసారైనా కనీసం దేవా నీవు నాకు ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రాలు ప్రభువా అని నోటితో దేవుడిచ్చిన రక్షణను బట్టి స్తుతించాలి. ఐగుప్తు నుంచి విడిపించావు ప్రభువా, నీకు వందనాలు. అప్పుడు బానిసత్వంలో ఉన్నాం మేము, ఇప్పుడు స్వేచ్ఛలోకి వచ్చాం, నీకు వందనాలు అని స్తుతించే నాలుక వాళ్ళకు ఉంటే ఇంకనూ వాళ్ళు పాపం చేయుచున్నారనే మాట దేవుడు అనేవాడు కాదు. ప్రతిరోజు మోకరించి ప్రభువా నీవు నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలయ్యా, మా రక్షకుడా నీకు వందనాలయ్యా అని ఒక్క మాట నోటితో స్తుతించేటువంటి మనసు నీకుంటే, స్తుతియాగము నీ నోట్లో నుంచి వస్తే నీలో సనుగుడు రాదు, సంశయాలు రావు. చాలామందికి కృతజ్ఞత ఉండదండి. మనుషులు చేసిన దాని పట్ల కృతజ్ఞత ఉండదు, దేవుడు చేసిన దాని పట్ల కృతజ్ఞత ఉండదు.
కృతజ్ఞత భావము లేనటువంటి వాడు ప్యాంటు షర్టు వేసుకున్న పశువు అన్నమాట. కృతజ్ఞత లేనివాడు పశువుతో సమానం. అది పశువులు అన్నమాట అన్నానే కానీ పశువులకు కూడా కృతజ్ఞత ఉంటుంది. కుక్క పిల్లని చూడండి, అది ఆకలితో ఉందని చెప్పేసి పిలిచి ఒక ముద్ద పెట్టామనుకోండి, అది తన విశ్వాస్యతను అది కాపాడుకుంటుంది. అది ఏ పక్షికైనా సరే. ఏదో చిన్నప్పుడు ఒక కథ చెబుతారు. ఒక చీమ నీటిలో పడి కొట్టుకుపోతూ ఉంది. అది చూసిందట, పావురం చూసిందట. ఒక ఆకు తెంపి నీటిలో పడేసిందంట. చీమ మెల్లగా ఆకు మీదకి ఎక్కిందట. ఆ నీటిలో నుంచి అది తప్పించుకుంది, ఒడ్డుకి చేరుకుని దాని ప్రాణాన్ని కాపాడుకుంది. ఒక రోజున బోయవాడు వచ్చి పావురానికి షూట్ చేశాడు. కరెక్ట్గా వాడు గురి పెట్టాడు. కాసేపట్లో వాడు ఆ రాయితో దాన్ని కొట్టి చంపేద్దాం అనుకుంటున్నాడు. ఈ సీను ఆ చీమ చూసింది. చూసి సరిగ్గా వాడు కొట్టే సమయానికి వెళ్ళి కాలు కరిసిందంట. కరవగానే అబ్బా అన్నాడు. ఇది గురి తప్పింది. ఆ రాయి పక్షికి తగలకుండా పక్కన తగిలింది. వెంటనే ఆ పక్షి ఎగిరిపోయింది. ఇదొక కథ. ఒకడికి మేలు చేసి ఉపకారం చేస్తే అది పరోపకారం చేస్తుంది అండి. ఆకలితో ఉంది కదా, నువ్వు ముద్దు పెట్టాం, ఇంటికాడ చేరింది, ఆ కుక్క బాగానే పెరిగింది. రేపొద్దున ఏ తాసుపాము ఏదో వచ్చింది మన ఇంటికి, విషపురుగు. దాని నుంచి ఈ కుక్కే కాపాడింది. ఉపకారం చేసావు మళ్ళీ. అలాగని చెప్పి ఇంటికో కుక్క పెంచకండి. ఇప్పుడున్న కుక్కలతో చేస్తున్నా. అదేదో తెగులు వచ్చిందమ్మా కుక్కలకి. స్కిన్ మీద మొత్తం అంతా అదో రకమైనటువంటి కుష్ఠరోగంలాగా వచ్చేసింది. ఆ కుక్కలకు అంటుకున్న రోగం మనిషికి అంటుకుంటే మనిషి పరిస్థితి మరీ దారుణంగా అయిపోద్ది. ఆ కుక్కకి ఎలాగైతే గజ్జి వచ్చిందో అది కానీ అంటుకుందంటే మనిషికి కూడా అంతే. కొంతమంది కుక్కలు నీళ్ళలోకి రప్పించేస్తున్నారు. అది ఎంత పోమన్నా పోవట్లేదు అవి కూడా. మరి దానికి ఏదో పరిష్కారం గవర్నమెంట్ కనిపెట్టాలి, పెద్దలు కనిపెట్టాలి. లేకపోతే చాలా ప్రమాదం. చిన్న పిల్లలు ఆ కుక్కల మీద చేతులు వేసేస్తున్నారు. ఆ చేతులు వేసిన చేతులు మొఖాన్ని భావించుకుంటున్నారు. ఎక్కడ ఎవరికి అంటుకుంటుందో భయం వేస్తుంది. కానీ సాధారణంగా ఏ కుక్క అయినా ఏ జంతువు అయినా కాస్తంత విశ్వసనీయత అనేది, నమ్మకత్వం అనేది ఉంటుంది. దాని మీద మనం ఏదైనా ఒక ఉపకారం దానికి చేస్తే దానికి మళ్ళీ ప్రత్యుపకారం చేయాలని కొన్ని జంతువులు అనుకుంటాయి. అలా అనుకుంటాయని చెప్పి పాములు తెచ్చి ప్రత్యుపకారం చేశారు కనుక, పాముని తీసుకొచ్చి ఉపకారం చేయాలని దాన్ని ఇంట్లో పడుకోబెట్టి, అమ్మ రాజా రాజా డ్యాస్ రాజా అని దాన్ని పిలిస్తే ఆ డ్యాస్ రాజు బుష్ అంటాడు ఒకరోజు. చాలా డేంజర్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకి కృతజ్ఞత భావం అనేది ఉండాలి. అంత మేలు పొందుతాడు, ఉపకారం పొందుతాడు, నీ వల్ల డబ్బులు పొందుతాడు, నీ వల్ల అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా అన్నిటిలో మేలు పొందుతాడు. తక్కువ రివర్స్ అయిపోతాడు అంతే. ఇదే అంటారా కృతజ్ఞత లేని పరిస్థితి. దేవుని పట్ల కూడా అదే. వాళ్ళని ఏమంటారంటే కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞత లేని వాళ్ళని కృతజ్ఞుడు అంటారు. కృతజ్ఞులుగా ఉండొద్దు, కృతజ్ఞత కలిగిన వాళ్ళగా ఉండాలి. ప్రతిరోజు దేవా పాపంలో ఉన్నానయ్యా, నన్ను విడిపించావు, నీకు వందనాలు. సాతాను యొక్క స్నేహంలో ఉన్న నన్ను నీ శిలువ రక్తం చేత విమోచించి, నీ పరిశుద్ధ రక్తము చేత నన్ను కడిగి, నీ రాజ్య వారసునిగా, నీ పౌరునిగా నన్ను చేసుకున్నావయ్యా, నీకు వందనాలు అని ప్రభువు యొక్క త్యాగాన్ని, యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు పాపం చేసిన వారి లెక్కలోకి రావు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి అన్నాడు చూడు. ఆ వర్గంలో నువ్వు చేరో. స్తుతించేవాడు, జ్ఞప్తికి తెచ్చుకునేవాడు దేవుణ్ణి నమ్మగలుగుతాడు. గత కాలంలో ఇన్ని మేలులు చేసావయ్యా, ఇన్ని రీతిగా నన్ను ఈ రీతిగా కాపాడుతూ వచ్చావు, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి అని దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళేవాడు.
ఒక దావీదు లాంటి ఆరాధకుడు అయిపోతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సనిగేవాడు, మర్చిపోయేవాడు, గొనిగేవాడు వీళ్ళెవ్వరూ బాగుపడరు. దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి అని అంటే ఇదే మార్గం. ప్రభువా, ఎవరికీ లేని గొప్ప ప్రత్యక్షతలు కలిగిన సంఘంలో మమ్మల్ని పెట్టు, ఒక గురువును మాకు ఇచ్చావు, నాయకుడిని ఇచ్చావు, ఈ దివ్య గ్రంథాన్ని ఇచ్చావు, తరములలోను యుగములలోను మరుగై ఉన్న మర్మములను బయలుపరిచేటువంటి ఒక ప్రవక్తను మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు స్వామి, నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోగలం ప్రభువా అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చావనుకో, ఆ స్తుతి యాగము నిన్ను దేవుడిచ్చే రక్షణకు ఒక దారి, ఒక మార్గం వేసుకునేలా చేసేస్తుంది. 50వ కీర్తన ఆఖరి చరణంలో ఈ మాట అంటుంది, స్తుతియాగము అర్పించువాడు దేవుని అంటే నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనుపరుచున్నట్లు. ఏంటి, నేను వానికి దేవుని మార్గాన్ని కనుపరుచున్నట్లుగా ఏం చేస్తున్నాడట? మార్గమును సిద్ధం చేసుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు స్తుతియాగం అర్పిస్తూ ఉంటే నువ్వు ఒక మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నావు. దేవుడు అనుగ్రహించే రక్షణకు ఒక బ్రిడ్జి లాంటిది, ఒక దారి లాంటిది. స్తుతించు స్తుతించు స్తుతించు, దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతించు. నాకు ఇల్లు లేదు అని లేని దాన్ని బట్టి ఆడొద్దు. ఒక పెద్ద ఆయన చెప్పిన మాట చెప్తున్నాను, కారు లేదని ఆడొద్దు. కాళ్ళు అయితే ఉన్నాయి కదా అమ్మా. కారు గొప్పదా, కాళ్ళు గొప్పయా? కారు ఉంటే ఉండొచ్చు, లేకపోయినా పెద్ద ప్రాబ్లం కదా. కాళ్ళు లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం. నాకు కారు లేదని ఏడుపు కంటే ఉన్నదాన్ని బట్టి చూసుకో, నీకు ఏది ఉందో. దేవుడు నాకు మంచి కాళ్ళు ఇచ్చాడండి అంటే నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే ఎప్పుడు స్తుతింతావు. కారు లేదు, కాలినడక నడుస్తున్నావు అనుకో, మురిసిపోవాలి. అప్పుడు చూసారా, కాలినడక నడబట్టే నాకు ఆరోగ్యం, బీపీ షుగర్ రాకుండా, బొజ్జ రాకుండా ఈ నడడం వల్ల నాకు. ఒక పాస్టర్ గారు అన్నాడు, ఆయనకి బండి ఉండేది కాదు. నేను అడిగాను ఏంటయ్యానంటే, పాస్టర్ గారు నాకు బండి లేకపోవడం వల్ల నాకు షుగర్ రాలేదండి అన్నాడు. బండి రాకపోవడానికి పోయి బండి లేకపోవడానికి ఆయన పాజిటివ్గా తీసుకునేవాడు అనమాట. ఏంటంటే రోజుకి 10 కిలోమీటర్లు నడుస్తున్నాను సార్, 10 కిలోమీటర్లు. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటో ఎక్కడానికైతే నా దగ్గర డబ్బులు లేవు. ఆటోలు ఎక్కి ర్యాపిడో బుక్ చేసుకునే అంత సినిమా నా దగ్గర లేదు, డబ్బులు లేవు. అందుకని ఇక్కడ బయలుదేరుతాను, నడిచి వెళ్ళిపోతాడండి. అలా దూరం, ఎంత దూరం అయితే అంత దూరం నడిచి వెళ్ళిపోతాడు, మళ్ళీ నడిచి వచ్చేస్తాడు. ఎక్కడ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏం పెరిగేది ఏమీ లేదు, ఎప్పటికప్పుడు వాకింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయనకి బైక్ లేదని బాధ ఉందా, లేకపోతే ఆరోగ్యం ఉందని సంతోషం ఉందా అంటే ఏసమెత్తు కూడా బాధపడేవాడు కాదు. దేవుడు చూశాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు బండి ఇచ్చాడు. బండి ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? దేవుడు కనికరించాడండి, నాకు బండి ఇచ్చాడు. నేను ఎక్కువగా నడిస్తే మళ్ళీ కాళ్ళు మోకాలు చెప్పులు అరిగిపోతాయని దేవుడు కనికరించి నాకు బండి ఇచ్చాడు. పాజిటివ్గా తీసుకునేవాడికి ఇలాగే ఉంటుంది. కొంతమందికి ఎంతసేపు ఏడిపే, నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు. ఒకటి ఉన్నదా, ఒకటి దేవుడు ఇచ్చాడా? లేని దానికోసం ఏడ్చే బదులు ఉన్నదాన్ని బట్టి స్తుతించు. లేని దాన్ని కూడా దేవుడికి తగిన సమయంలో ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంటే ఉంది, ఏం చీరలు ఉన్నాయి. వేసవికాలంలో కాటన్ చీరే లేదు. ఈ చీరలు ఏడిపి ఎక్కువ ఆడవాళ్ళకి. అమ్మా క్షమించండి, సాధారణంగా జరిగే విషయం చెప్తున్నాను. ఊరికండి పాస్టర్ గారు, మాకు చీరలు గొడవ లేవు, డ్రెస్లే. ఒక అమ్మాయి భర్తతో గొడవ పెట్టేసుకుంది ఊరిక. గొడవ రచ్చరచ్చ అయిపోతుంది. ఇంతకీ ఏంటనంటే డ్రెస్ కొనమని. అలా ఆయన అంటాడు, ఉన్నాయన్నీ ఏం చేస్తున్నావు, అన్నీ బీరువాలో వరుసగా పెడతారు. రోజు వేసుకునే మాత్రం నైటీలే, నైట్లోనూ నైటీలే, పగల్లోనూ నైటీలే. మరి అవి అయితేనే కంఫర్ట్గా ఉంటాయి ఏండి.
ఇబ్బంది లేకుండా ఉండే డ్రెస్ అది. ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటారు. జస్ట్ ఒక్కసారి అలాగే వెళ్ళి వచ్చేదానికి బీరువా నిండా ఉండాలి. ఈ లోపల ఈ బీరువా నిండా కుట్టించుకుని పెట్టుకున్న ఏమవుతాయంటే మోడలు మారిపోతూ ఉంటాయి. ఓల్డ్ మోడల్, ఈ ఓల్డ్ మోడల్ ఎవడేసుకుంటారు, మళ్ళీ న్యూ మోడల్ కావాలి. ఇంకా అలా ఎక్కువైపోయింది. ఉన్నాయి చాలులే బ్రదర్, ఎందుకు వచ్చింది, చాలు, ఇవి నాకు అవసరం లేదు, ఇంక చాలు. ఏదో ఒళ్ళు కప్పుకోవడానికి దేవుడు ఇచ్చాడు, సంతోషం. దేవా ఈ వస్త్రాలు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి అన్నవాడికి ఉండే ప్రశాంతత పక్కవాడు చూసారా, పట్టంచుంది, ఉప్పాడ పట్టు. మనకేమో ఉప్పాడలేదు. ఉప్పాడ పట్టో లేకపోతే ఇంకే పట్లు ఉంటాయి, మనకి అంత అనుభవం లేదనుకోండి. ధర్మారం పట్టు, ఉప్పాడ పట్టు ఉంది, ధర్మారం పట్టు ఉంది, ఆ పొట్టు ఉంది, ఈ పొట్టు ఉంది అనుకుని ఆ పొట్టు కోసం చూసుకుని నువ్వు పొట్టు అయిపోతావు. ఎందుకమ్మా, ఎదుగు కొంచెం. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే ఇలాంటి పట్టుల కోసం పట్టుకోకూడదు. ఈ పట్టుకోకుండా ఆ పట్టు వదిలేసి ఏ పట్టు పట్టాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభువా నన్ను ఆధ్యాత్మికంగా ఎంత కృప చూపించావయ్యా, ఈ లోక సంబంధమైనవి ఎందుకు నాయన, ఇచ్చేవి నీకు వందనాలు, లేని కూడా అవసరమైనప్పుడు నువ్వే ఇస్తావు, నీకు స్తోత్రాలు అని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నావు అనుకోండి, మనసు ముందు ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది మనసు ప్రశాంతం లేకపోవడానికి కారణం ఏంటంటే స్తుతి నోట్లో రానందు చేత, కృతజ్ఞత లేనందు చేత. కృతజ్ఞత లేని వానికి స్తుతి అనేది ఉండదు. కృతజ్ఞత భావం ఉన్నవాడికి నోటి నిండా స్తుతి ఉంటుంది. కొంతమంది మాలోకం, అసలు ఎందుకు వస్తారో గుడికి తెలియదు, ఎందుకు బతుకుతారో తెలియదు, అంత మాలోకం. అరే మాలోకంలో ఉండకండి స్వామి, భూలోకంలో ఉండండి. మాలోకాలన్నీ కూడా అసలు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు బలలో పాలుపంపులు పొందినప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన చేసిన కృపాకార్యం, ఆశ్చర్య కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోవడం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు. నిన్ను పాపంలో నుండి విడిపించడానికి సిలువలో యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన యజ్ఞం ఒక ఆశ్చర్యం, ఆయన రాక ఒక ఆశ్చర్యం, ఆయన కార్చిన రక్తం నిన్ను కడగడం ఒక ఆశ్చర్యం, ఆ రక్తము చేత నీవు జీవించడం ఇంకొక ఆశ్చర్యం. ఇవన్నీ ఆశ్చర్య కార్యాలే. వీటి మీద దృష్టి పెట్టండి. కొంతమందికి అందరికి అద్భుతాలు సూచక్రియలు బయట జరిగే వాటి మీద ఆసక్తి. అద్భుతాలు సూచక్రియలు నేనే కించపరచట్లేదు. అద్భుతాలు సూచక్రియలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అంతకంటే గొప్ప అద్భుతం ఏంటంటే పాపినైనా నన్ను పరిశుద్ధినిగా మార్చాడు. ఎంతకంటే గొప్ప అద్భుతం ఏముందండి. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు. అది ఎంత గొప్ప ఆశ్చర్యం. ఒకప్పుడు అంధుడును, గుడ్డివాణ్ణి, దేవుణ్ణి చూడలేని, దేవుని ప్రణాళిక తెలియలేని గుడ్డితనంతో ఉన్న నన్ను నా కన్నులు తెరిచాడు. ఇది ఎంత ఆశ్చర్యం. భౌతిక సంబంధమైన సూచక్రియలను బట్టి గాక ఆత్మ సంబంధమైన దేవుని ఆశ్చర్య కార్యాలను బట్టి ఎక్కువగా దేవుణ్ణి స్తుతించేవాడు దేవుని సన్నిధిలో పరిశుద్ధుడిగా జీవించగలుగుతాడు. వారు ఇంకనూ పాపం చేశారు. ఎందుకు అనంటే దేవుని కార్యాలను గుర్తించలేదు గనక. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంకా పాపం చేసే స్థితిలోనే నువ్వు ఉన్నావా, లేక ప్రతిదాన్ని బట్టి స్తుతించే స్థితిలో ఉన్నావా? స్తుతి 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 అని ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తూ ఉండు. అందులో క్రమంగా నీకు వచ్చే శ్రమలు, హింసలు కూడా స్తుతికి కారణాలే, మర్చిపోకు. నీకు హింస వచ్చింది, కష్టం వచ్చింది, ప్రతిదినము నీ మీదకు ఉపద్రవం వచ్చిందా, అది కూడా స్తుతికి కారణమే. ఎందుకో తెలుసా, నిన్ను తన పోలికలోకి చెక్కుకోవడానికి దేవుడు ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు పెడుతున్నాడు. నలుగు పెట్టి స్నానం చేయిస్తారు చంటిబిడ్డకి, మామూలుగా కాదు. చేపని బొచ్చు తీసుకొచ్చి తోముతారు చూడండి, ఆ బొచ్చు అంతా ఊడిపోయేలాగా.
పొలుసులన్నీ ఊడిపోయేలా తోమేస్తారు, మామూలుగా కాదు. చేపను తోమారంటే మళ్ళీ దాని తోలంతా ఊడిపోవాలి. అలాగా ఆ చంటిబెట్టిని పట్టుకొని కుస్తీలు పడుతూ ఉంటారు. మొత్తం తోముతూ ఉంటా, పిల్లకి తెలియక ఏడుస్తూ ఉంటుంది. నొప్పే మరి. అమ్మా మెల్లగా తోమమ్మా అని అనగలదా? తెలియదు పాపం. మన సైడ్ అయితే ఇంకా చాలా దారుణంగానే చేస్తారు, మామూలుగా కాదు. మరి అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో అలా తోముతారో తోమరో తెలియదు, కానీ చైనా వాళ్ళని అలా తోమరేమో, అందుకే వాళ్ళ ముక్కులు అలా అంటిపోయినాయి అనిపిస్తుంది. మన వాళ్ళు మాత్రం ముక్కును పట్టుకుని ఆ నూనె, మంచి నూనె, కొబ్బరి నూనె పెడతారు, మంచి నూనె పెడతారమ్మా. కొబ్బరి నూనె పెట్టి తోమి 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 చిన్నపిల్లలకి నలుగు పెట్టి తోముతూ ఉంటారు. ఈ తోముడు సెక్షన్లో బిడ్డ ఎంత ఏడుస్తుందో. కానీ అలా తోమి అన్నీ చేయడం వల్లే పిల్ల ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం. చైనా దేశంలో ఎక్కువ ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు పిల్లలకి. నేను చూశాను, ఒక వీడియో చూశాను. చిన్న పిల్లోడిని పట్టుకుని వాడి చేతుల మీద బరువులు పెట్టి ఒక కాలిటు సాపేసి అలా ఈ రెండు కాళ్ళు ఇలా సాపేసి మొత్తం వాడికి మార్షల్ ఆర్ట్ నేర్పించి, అది మామూలు బాధ కాదు. నేను 2 పిల్లల్ని పంపించేవాడిని కరాటే నేర్చుకోవడానికి పంపించేవాడిని. అక్కడ ఆ అబ్బాయి ఉండేవాడు, కుర్రాడు. వాడు నన్ను బాబాయ్ బాబాయ్ అంటాడు. బాబాయ్ పంపించాను, బాబాయ్ చెల్లిని తమ్ముని నేర్పించేస్తాను బాబాయ్ అనేవాడు. వీళ్ళు కాలు సాగదీయడానికి గోడకి దన్ను పెట్టి ఒక కాలు ఇలా పట్టుకుని ఈ కోడి కాళ్ళు లేపేస్తారు చూడండి, కోడిని ఇలా పట్టుకుని ఇరుస్తారు. అలాగా ఇలా పట్టుకుని లేపుతుంటే ఇద్దరు పట్టుకునేవారు. ఒక కాలు పట్టుకుని లేపుతుంటే వీళ్ళు కేకలు చూడాలి, అనియా అనియా నొప్పి అనియా. ఎంత నొప్పి అయినా సరే ఆడు వదలలే. తెల్లవారుజామున వీధుల్లో పరిగెత్తించేవాడు. ఇంటికి వచ్చి వీళ్ళు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, వస్తే రాని మళ్ళీ మరుసటి రోజున పంపించి, ఒరే తమ్ముడు, ఒరే బాబు కాళ్ళు అవి నొప్పులు వచ్చేస్తున్నాయి. పర్లేదు బాబాయ్, అంతే బాబాయ్, పంపించి బాబాయ్. మళ్ళీ పంపించడం, ఈదుల్లో పరిగెత్తించడం, మెట్లు ఎక్కించడం కూడా ఎలా ఉన్నో కప్పల్లాగా కాలు కిందన పెట్టి ఈ కాలు పైనెట్టి అదేమి ఎక్కించడమో తెలీదు. భయంకరమైన హింస పెడతాడు. ఆ హింస అంతా భరించిన తర్వాత వీళ్ళు ఎలా తయారవుతారంటే కర్రలాగా అయిపోద్ది వీళ్ళ బాడీ. ఎవరినన్నా ఎప్పుడైనా మీరు గమనించలేదో, కరాటే నేర్చుకున్న వాళ్ళ యొక్క శరీరం మీద కండలు కనపడవు, కానీ వాళ్ళు గుద్దితే మాత్రం ఎదుటోడికి రక్తం కనపడుతుంది. బ్రూస్లీ గారు ఉంటాడు, చచ్చిపోయాడు. ఆయన గుప్పుడు కండ కనపడదు ఒండి మీద, కానీ గుద్దాడంటే మాత్రం దున్నపోతుకు కూడా కన్నం పడిపోద్దంట. అంత బలం అంట ఆయనకి. అంత పవర్ ఎలాగొచ్చింది బాబు అంటే నానా కష్టాలు పడడం వల్ల వచ్చింది. ఊరికి వచ్చేస్తుందా? ఆ వీడియోలన్నీ చూసి బ్రూస్లీ వీడియోలు చూస్తే నువ్వు బ్రూస్లీ అయిపోతావా? బ్రూస్లీ వీడియోలు చూస్తే బ్రూస్లీ అయిపోవు, ఆయనలా సాధన చేస్తే అవుతావు. అలాగే నిన్ను ఒక బ్రూస్లీలాగా చేయడానికి, ఆధ్యాత్మిక బ్రూస్లీలాగా చేయడానికి దేవుడు నిన్ను కొన్ని కష్టాల గుండా నడిపిస్తున్నాడు. నీకు ఎక్సర్సైజ్ జరిగిస్తున్నాడు దేవుడు. ఈ రోజున ఎవరైనా సరే, సాధు సుందర్ సింగ్ గారు, కొంతమంది దేవుని కోసం శ్రమలు అనిపించిన పౌలు, వీళ్ళందరి కోసం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో మనం. కానీ వాళ్ళున్న రోజుల్లో వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, ఆ ప్లేస్లో నుండి చూస్తే వాళ్ళు నీచంగా కనపడతారు. పౌలు అంటాడు, లోకమునకు మేము పెంటలా కనపడ్డాం అన్నాడు. పెంట అంటే ఇంట్లో ఉంచరు, బయట పారేస్తారు. వేస్ట్ క్యాండిడేట్ అండి వీడు. ఏముంది, ఇన్నాళ్ళు సేవ చేశాడు, ఒంటి మీద గుడ్లే లేవు, చర్చి లేదు, సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్ లేదు, బంగారం లేదు, ఏమి లేదు, వేస్ట్ క్యాండిడేట్, తోసేండి పెంట అనేలా ఉన్నాడట పౌలు. ఈరోజు నువ్వు లోకానికి పెంటగా ఉన్నావా, అందరికీ వేస్ట్గా ఉన్నావా నువ్వు అంటారు. నేను వేస్ట్, నువ్వు అనవసరం, ఏం సంపాదించో నేను చూడు ఇలాగనగానే అలాగా లచ్చలు సంపాదించాను. నువ్వేం సంపాదించావు? రక్షణ సంపాదించాను రా.
నీ లచ్చలు నిన్ను నరకం నుండి తప్పించలేవు, నాకు రక్షణ ఇచ్చాడు దేవుడు అని నువ్వు అనగలిగితే స్తుతించగలుగుతావు. శ్రమలో స్తుతిస్తావు. నీకొచ్చే శ్రమ కూడా, నీకున్న కష్టం కూడా నిన్ను మహిమలోనికి తేడానికి సుమా. కృంగిపోవద్దు ప్రియ దేవుని బిడ్డ, నలిగిపోవద్దు. ఎందుకు వచ్చింది సార్ ఈ బాధలన్నీ నాకని కృంగిపోయి కొంతమంది ఊరికే బాధపడిపోతారు. అసలు నిన్ను మెరుగు పెడుతున్నాడు దేవుడు. రైలు బద్దీలు ఉంటాయి, రైల్వే ట్రాక్, ఇనప కడ్డీ, అది మోల్డింగ్ ఒకసారి అలా తయారైపోయి ఆ బద్ది అలాగే తీసుకొచ్చి రైల్వే ఆ ట్రాక్ మీద పెడతారు. ప్రతి బండి వెళ్ళి వస్తూ ఉంటుంది. అదే ఐరన్ని మెరుగుపెట్టి బాగా ఫినిషింగ్ చేసి ఒక డిజైన్ తయారు చేయాలనుకోండి, దాని మీద చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? ఇంట్లో రైలింగ్ పెట్టుకుంటారు, ఇంట్లో కిటికీలకి పెట్టుకుంటారు, అండ్ ఇంకా చిన్న చిన్ని పార్టికల్స్గా దాన్ని చేస్తే ఆపరేషన్ కత్తులకు వాడుకుంటారు, అండ్ విలువైనటువంటి వాటిగా దాన్ని ఉపయోగిస్తారు. అదేమీ లేదంటే రైలు బద్ది కింద తీసుకొచ్చి రోడ్డు మీద పెడతాడు, ఎవడన్నా ఇల్లు అక్కడ కార్యక్రమం కూడా జరిపేస్తారు. అది రైలు బద్ది. కొంతమంది రైలు బద్దీలు లాంటి విశ్వాసులు ఉంటారు, కొంతమంది చెక్కబడినటువంటి శిల్పాలు లాంటి విశ్వాసులు ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాగో శిల్పంగా చెక్కబడడానికి ఆర్థిక ఇబ్బందులు, భార్య భర్తల వల్ల కలిగే పాటలు, భర్త వల్ల కలిగే పాటలు, భార్య వల్ల కలిగే పాటలు. నా భర్త నన్ను చాలా వేధిస్తున్నాడండి. ఆ వేధించడం దేనికి అనుకుంటున్నారు? దేవుడు అనుకున్న రూపులోనికి నువ్వు చెక్కబడ్డం కొరకు, నీకు మెరుగు పెడుతున్నాడు దేవుడు. అమ్మా, ఒక బంగారపు నగను తయారు చేసినప్పుడు ఆ రా మెటీరియల్ చూడండి, అది బంగారమే కానీ మెరవదు. ఎందుకంటే మా పెద్దనాన్న కొడుకులు అందరూ బంగారు పనోళ్ళే అండి. మా అమ్మ తరపు వాళ్ళందరూ బంగారపు మేస్త్రులు, బంగారపు గోల్డ్ స్మిత్ అందరూ కూడా. వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, అందరి దగ్గర బంగారం. ఒకసారి ఏదో రింగ్ ఏదో తయారు చేస్తున్నాను ఇచ్చాడు, చూపించాడు. మా మామయ్య అవుతాడు ఆయన. ఆ రింగు ఏంటిది? బంగారమా? అది ఇత్తడిలాగే ఉంది. అది ఇదేంటి మామయ్యది బంగారం అంటున్నావు అంటే, ఇప్పుడు బంగారం ఇలాగే ఉంటుందిరా, మెరుగు పెడితే తప్ప దానికి మెరుపు రాదు. దాన్ని మెరుగు పెట్టడానికి అదేదో లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్లో వేసి తర్వాత తోముతూ ఉంటాడు. దాన్ని బాగా బఫింగ్ చేసిన తర్వాత అప్పుడు దగదగ మెరుస్తుంది. నిన్ను మెరుగు పెట్టడానికి, నీకు విలువైన ఆభరణంగా చేయడానికి చాలా దెబ్బలు కొడతారు. చిన్న దాగలు ఉంటుంది, దిమ్మ, ఇనప దిమ్మ, చిన్న సుత్తు ఉంటుంది, టపా 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 కొడతానే ఉంటాడు. పొల్లెమాయ ఎందుకు అది దెబ్బలు కొడుతున్నావు? బంగారం కదా, బంగారం జాగ్రత్తగా దాన్ని పువ్వుల్లో పెట్టాలి, రెడ్ కాగితంలో చుట్టాలి. అరే, రెడ్ కాగితంలో చుట్టి పువ్వుల్లో పెడితే నగదయ్యారవదు. బంగారం అయినా సరే చెవిలో పెట్టుకుంటావు, నోట్లో పెట్టుకుంటావా ఇంత మొక్కిత్తేని. దాన్ని ఒక ఆభరణంగా తయారు చేస్తేనే చేతికి తొడుక్కుంటావు, చెవికి పెట్టుకుంటావు, ఒంటికి పెట్టుకుంటావు. అలా తయారవ్వాలంటే ఏం చేయాలి? దాని మీద ఎన్నో దెబ్బలు కొట్టాలి. ఇప్పుడు అన్ని మిషన్లోనైనా సరే చెక్కుడు మిషన్లు వచ్చాయి. ఇంతకుముందు అయితే చిన్న చిన్నగా సిజులతోటి డిజైన్ చెక్కివారు, అదేమీ లేదు. ఇప్పుడు అంతా చెక్కుడు మిషన్లో పెట్టగానే, మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, అక్కడ మిషన్ ఉంది ఆయనకి, మొత్తం లెగిసిపోతుంది లోపల మిషన్ అంతా. ఆ పొట్టంతా ఎగిరిపోకుండా, బంగారపు రజన ఎగిరిపోకుండా దాన్ని మళ్ళీ కవరింగ్ ఒకటి పైన. బంగారపు నగను తయారు చేయడానికి అనేక దెబ్బలు కొట్టినట్టు దేవుడు నీ జీవితంలో ఎన్నో శ్రమలు పెడుతున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు. ఇవన్నీ నిన్ను మెరుగుపెట్టిన అంబుగా తయారు చేయడానికి, ఒక ఆభరణంగా దేవుడు నిన్ను అలంకరించడానికే సుమా. కృంగిపోకు. దేవుడిచ్చిన రక్షణను బట్టి స్తుతించు, సత్యమును బట్టి స్తుతించు. వస్తు వాహనాలు ఇచ్చాడా, దాన్ని బట్టి స్తుతించు. అందుకంటే ముఖ్యంగా దేవుడు నీ జీవితంలో నీకిచ్చిన శ్రమ ఏదైతే ఉందో
అది కూడా దేవుడు నిన్ను మెరుగుపెట్టడానికేనని గ్రహించి స్తుతించు. ఎందుకు వచ్చిన కష్టాలన్నీ నాకే వస్తున్నాయి సార్, ఎవరికి లేని బాధలన్నీ నాకే వస్తున్నాయి సార్ అని కృంగిపోవద్దు. ఆ శ్రమను బట్టే దేవుని యందు ఆనందించు. అంటే అపోస్తలుడైన పౌలు కట ఏమున్నాయంటే నీతి ఆయుధాలు ఉన్నాయంట. నీతి ఆయుధాలు, కుడి ఎడమల నీతి ఆయుధాలు అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. అటువంటి నీతి ఆయుధాలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ముందుగా ఆ మాట చదివేసిన తర్వాత మనం 2 కొరింథీ 6:8 7 చదువుతారా? సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమే అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని స్థితుల్లో ఏం చేస్తున్నాడు? తాను మెప్పించుకుంటున్నాడు. కష్టం వచ్చిందా? దేవా కష్టం వచ్చినందుకు నీకు స్తోత్రాలు. దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించువారం అంటాడు. చూడండి ఆ మాట. శిక్షింపబడిన వారమైనట్టుండి, చంపబడిన వారంగా దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించువారం, ఏమీ లేనట్టు వారమై ఉండి సమస్తమును కలిగిన వారం. ఏమీ లేదు. ఆ రోజు వండుకోవడానికి తినడానికి తిండి కూడా లేదు. పౌల దగ్గరికి వెళ్తే ఏమీ లేదు కదా. ఏమి లేకపోవడం రా నీకేమీ లేదు మా దగ్గర. సత్యవాక్యం ఉంది, జ్ఞానం ఉంది, ప్రత్యక్షతలు ఉన్నాయి అని ఉన్న వాటి కోసం మాట్లాడతాడు. ఏమీ లేని వారమై ఉండి అన్నీ కలిగి ఉన్నవారు. ఏనే దుఃఖంలో ఉన్నావు, చాలా బాధపడుతుంది. ఏం దుఃఖంరా నాకు అని పరలోక సంతోషం గురించి మాట్లాడతాడు. నువ్వు భూలోక విషయాలు మాట్లాడితే ఆయన పరలోక విషయాలు మాట్లాడతాడు. పరలోక విషయాలు మాట్లాడితే భూ సంబంధమైన సంగతుల్లో ఆధిక్యతలు ఏమున్నాయో చెబుతాడు. కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి దుష్కీర్తి సుకీర్తులు యందు తమను తాము మెప్పించుకొనుచు దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన సమయం ఇది.